వెల్కమ్ బ్యాక్ టు చందర్స్ ట్యూటోరియల్. ఈరోజు మనం B.Sc ఫిజిక్స్లో భాగమైనటువంటి సెమ్ 5 6C పేపర్ అయినటువంటి అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్ పార్ట్ని మనం చూస్తున్నాం. దాంట్లో యూనిట్ 1ని మనం చెప్పుకోతున్నాం. సో యూనిట్ 1 వచ్చేవాడికి ఇంట్రడక్షన్ టు ప్యాసివ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇది మనకి 20 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంది. సో దీంట్లో చాయిస్ కూడా మనం రాసుకుంటే దగ్గర 30 మార్క్స్ వరకు కూడా మనకి మార్క్స్ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యాక్టివ్ అండ్ పాసివ్ ఎలిమెంట్స్? A circuit component which can deliver power or power gain in an electric circuit for infinite duration of time is known as active component. సో యాక్టివ్ కాంపోనెంట్ అంటే ఏంటి? ఇదొక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. అది ఏం చేస్తుందంటే అది పవర్ని డెలివర్ చేయటమే కాకుండా పవర్ని గెయిన్ చేయటంతో పాటుగా మనకి అది ఇన్ఫైనైట్ డ్యూరేషన్ వరకు కూడా పనిచేసేట్టుగా చేస్తుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేటికి అవి ట్రాన్సిస్టర్స్, ఆప్ యాంప్స్, లాజిక్ గేట్స్, టన్నెల్ డయోడ్స్, అలాగే జీనార్ డయోడ్ ఇవన్నీ కూడా. సో ట్రాన్సిస్టర్ ఎన్పి ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి చూడండి. సో అది ఆ మోడల్ అన్ని కూడా ఈ యాక్టివ్ కాంపోనెంట్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ప్యాసివ్ కాంపోనెంట్స్ ఏంటి? A circuit element which only absorbs the power and convert it in heat or stores in electric field or magnetic field is known as passive component. సో ఇది కూడా ఎలక్ట్రిక్ కాంపోనెంటే, కాకపోతే అది ఏం చేస్తుందంట పవర్ని అబ్జార్బ్ చేసుకుని హీట్ ఫార్మ్లోకి మారుస్తుంది. అలాగే కొన్ని కాంపోనెంట్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మాట్లో అవి ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. అలాగే కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్మాట్లో ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. సో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వచ్చేవాడికి ఏంటి, రెసిస్టరు, కెపాసిటరు, అలాగే ఇండక్టరు, అలాగే నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్, ఇవన్నీ కూడా ప్యాసివ్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయి. సో ఈ రెండు డెఫినేషన్స్ మనం ఫస్ట్ పాయింట్గా రాసి నెక్స్ట్ పాయింట్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేవాడికి యాక్టివ్ ఎలిమెంట్ ప్రొడ్యూస్ ఎనర్జీ టు అనదర్ సర్క్యూట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ ఆర్ కరెంట్. సో ఈ యాక్టివ్ ఎలిమెంట్ అనేది ఏం చేస్తుందంట, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. అదే ప్యాసివ్ వచ్చేవాడికి ఇంపీరియస్ ఇన్ నేచర్. అంటే ఇది కెనాట్ సప్లై ఎనీ ఎనర్జీ, ఏ ఎనర్జీని కూడా సప్లై చేయలేనటువంటి పరిస్థితి ఈ ప్యాసివ్ ఎలిమెంట్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇట్ కంట్రోల్స్ కరెంట్ డైరెక్షన్. మనకు తెలుసు ట్రాన్సిస్టర్ అనేది మనకి డిఫరెంట్ కరెంట్స్ అనేవి ఇక్కడ మనం మెజర్ చేయడం జరుగుతుంది. బేస్ కరెంటు, ఎమిటర్ కరెంటు, కలెక్టర్ కరెంట్ అని డిఫరెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. అలా ఏం చేస్తుందంటే ఈ యాక్టివ్ ఎలిమెంట్ అనేది కరెంట్ యొక్క డైరెక్షన్ని కంట్రోల్ చేస్తుంది. అది ప్యాసివ్కి వచ్చేవాడికి నాట్ క్యాపబుల్ టు కంట్రోల్ ద కరెంట్ ఆన్ దేర్ ఓన్. వాటంతట అవిగా కరెంట్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ప్యాసివ్ ఎలిమెంట్స్వి. నెక్స్ట్ వన్, fourth point, active elements have function of gain for electronic circuits. వీటికి ఫంక్షనింగ్ అనేది గెయిన్ తీసుకోవడంలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ప్యాసివ్ ఎలిమెంట్స్ వచ్చేవాడికి నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ పవర్ గెయిన్ అండ్ సోల్లీ డిపెండ్స్ అపాన్ యాక్టివ్ ఎలిమెంట్స్, యాక్టివ్ డివైసెస్. వీటికి పవర్ గెయిన్ తీసుకునే ఇది లేదు కానీ, ప్రొవైడ్ చేసే ఇది లేదు కానీ, అది మొత్తం కూడా యాక్టివ్ డివైసెస్ మీద డిపెండ్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్, యాక్టివ్ ఎలిమెంట్స్ యూజ్డ్ ఫర్ కరెంట్ కంట్రోల్ అండ్ వోల్టేజ్ కంట్రోల్ అప్లికేషన్స్. కరెంట్ కంట్రోలింగ్ అండ్ వోల్టేజ్ కంట్రోలింగ్ అప్లికేషన్స్లో
ఈ యాక్టివ్ ఎలిమెంట్స్ని వాడతారు. అదే ప్యాసివ్ ఎలిమెంట్స్కి వచ్చేప్పటికి ఏంటి, స్టోరేజ్ డివైసెస్లో, డిశ్చార్జ్ డివైసెస్లో, ఆసిలేటింగ్ డివైసెస్, ఫిల్టరింగ్ డివైసెస్, అలాగే ఫేజ్ షిఫ్టింగ్ అప్లికేషన్స్, ఇటువంటి వాటిల్లో అన్నిటిలో కూడా ప్యాసివ్ ఎలిమెంట్స్ని చక్కగా వాడచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ రెసిస్టెన్స్, క్లాసిఫై ద రెసిస్టర్స్ అవైలబుల్. ఇది 10 మార్క్స్ ఇచ్చేటువంటి క్వశ్చన్. దీని లెంగ్త్ ని బేస్ చేసుకుని 10 మార్క్స్ కి మ్యాక్సిమం ఇస్తాడు. సో ఫస్ట్ మనం రెసిస్టెన్స్ ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ డివైస్ which opposes the flow of electric current is known as resistance. సో దీన్ని అప్పర్ కేస్ లెటర్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తారు. అలాగే సింబాలిక్ గా ఈ పక్కన చూపించాం ఈ డయాగ్రామ్ మోడల్లో సింబల్ ని రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఓమ్స్ లా బేస్ చేసుకుని I ఈక్వల్ టు వి బై ఆర్. ఇక్కడ ఆర్ అంటే రెసిస్టెన్స్, వి అంటే వోల్టేజ్, ఐ అంటే కరెంట్. ఆర్ ని ఓమ్స్ లో మనం మెజర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్. టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఎట్లా ఉంటాయి? ఎన్ని రకాలు ఉన్నాయి? సో బేసిక్గా అవి 2 టైప్స్, ఫిక్స్డ్ వాల్యూ రెసిస్టర్స్ అండ్ వేరియబుల్ రెసిస్టర్స్. సో ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ రెసిస్టర్స్ చూస్తే అవి కూడా మనకి 4 టైప్స్ గా అవైలబిలిటీ ఉంది. ఏంటివి? కార్బన్ కాంపోజిషన్ రెసిస్టర్, కార్బన్ ఫిల్మ్ రెసిస్టర్, మెటల్ ఆక్సైడ్ ఫిల్మ్ రెసిస్టర్, అలాగే వైర్ వౌండ్ రెసిస్టర్. ఇలా 4 టైప్స్ గా ఇవి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఫస్ట్ వన్, కార్బన్ కాంపోజిషన్ రెసిస్టర్ అంటే ఏంటి? సో కార్బన్ కాంపోజిషన్ రెసిస్టర్ వచ్చేప్పటికి ఏంటంటే, బై మిక్సింగ్ కార్బన్ గ్రాన్యూల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ బైండర్. సో వీటిని కార్బన్ గ్రాన్యూల్స్ ని బైండర్ తో ఏం చేస్తున్నాం, మిక్స్ చేసి స్మాల్ రాడ్ లాగా తయారు చేస్తాం. అటువంటి రెసిస్టర్స్ మనం కార్బన్ కంపోజిషన్ రెసిస్టర్స్ అంటాం. దీని అడ్వాంటేజ్ చూసినట్లయితే, ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ రెసిస్టర్స్ ఈజ్ దట్ దే కెన్ విత్స్టాండ్ ఏ హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ పల్సెస్. సో హై లెవెల్ ఎనర్జీ పల్సెస్ కి తట్టుకుని నిలబడతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ సైజ్ అండ్ దాని స్ట్రక్చర్. అలాగే దానికి డిసడ్వాంటేజ్ కూడా ఉందంట. వాటికి ఉన్నటువంటి బిగ్గర్ సైజ్ అదొకటి డిసడ్వాంటేజ్. అలాగే నాయిస్, అలాగే హై నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, అలాగే ఇన్స్టెబిలిటీ ఆల్సో. నెక్స్ట్ కార్బన్ ఫిల్మ్ రెసిస్టర్స్. కార్బన్ ఫిల్మ్ రెసిస్టర్స్ వచ్చేప్పటికి ఏంటంటే, ఇవి హైడ్రోకార్బన్స్ ని క్రాక్ చేయటం వల్ల, ఇది కూడా సిరామిక్ ఫార్మర్ మీద క్రాక్ చేయటం వల్ల ఇవి తయారవుతాయి. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, హెలిక్స్ కట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హెలిక్స్ కట్ అనేది వాడటం వల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు, ఫిక్స్ చేయొచ్చు. హెలిక్స్ కట్ అంటే ఏంటి? హెలిక్స్ కట్ ఈజ్ ఏ స్మూత్ కర్వ్ ఆన్ ది సర్ఫేస్. ఒక వైర్ మీద హెలిక్స్ కట్ మోడల్లో మనం ఈ కార్బన్ ఫిల్మ్ ని డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేయటం వల్ల దాని యొక్క ఇండక్టివ్ వాల్యూ, అలాగే దాన్ని ఆర్ఎఫ్ అప్లికేషన్స్ లో వాడడానికి అనుకువగా చేసినాయి అన్నమాట. అలాగే దీని ఫైనల్ టచ్ లో ఏంటంటే, ఇది ఎలక్ట్రోడ్ క్యాప్స్ అనేవి అటు ఇటు కార్బన్ ఫిల్మ్ కి అటు ఇటు ఉండడం వల్ల దీనికి మంచి స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ మెటల్ ఆక్సైడ్ ఫిల్మ్ రెసిస్టర్స్. సో మెటల్ ఆక్సైడ్ ఫిల్మ్ రెసిస్టర్స్ లో ఏంటంటే, దాటి కార్బన్ ఫిల్మ్ అన్నాం, ఇప్పుడు మెటల్ ఆక్సైడ్ వాడతాం. అంటే కార్బన్ ప్లేస్ లో వేరే ఆక్సైడ్ ని వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ టిన్ ఆక్సైడ్. సిరామిక్ క్యారియర్ మీద
ఈ టిన్ ఆక్సైడ్ని డిపాజిట్ చేసి ఇవి తయారు చేస్తారు. అది కూడా ఏం చేస్తున్నారంటే ఈ రెసిస్టెన్స్ వాల్యూని ఇక్కడ ట్రిమ్ చేస్తూ అంటే గీకేస్తూ అడ్జస్ట్ చేస్తారన్నమాట. The resistance varies depending upon the thickness of deposition and after that by helix curve. Helix curve తోనూ అలాగే ఆ థిక్నెస్ ఆఫ్ డిపాజిషన్ మీద బేస్ అయ్యి రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది. These resistors have low noise and can be supplied to much more close tolerance and thus make them far superior from carbon film resistors. Carbon film resistors కంటే చాలా అడ్వాన్స్డ్ వర్షన్ గా ఈ రెసిస్టర్స్ ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వైర్ బౌండ్ రెసిస్టర్స్ అంటే ఏంటి? వైర్ బౌండ్ రెసిస్టర్స్ ఆర్ మేడ్ బై వైండింగ్ మెటల్ కోర్. మెటల్ కోర్ ని వైండ్ చేస్తూ అంటే తీగని చుడుతూ సిరామిక్ ఫార్మర్ మీద చుడుతూ దీన్ని తయారు చేస్తారు. The ceramic former is used in costly wire wound resistor. This gives more resistance than general. General కంటే కూడా ఎక్కువ రెసిస్టెన్స్ వాల్యూస్ కి ఇది సెట్ అవుతుంది. After winding wire, they are covered with vitreous or silicon enamel. వాటిని సిలికాన్ ఎనామెల్ ని పైన పూస్తారు. This type of resistor is used for high power applications. సో బయట ట్రాన్స్ఫార్మర్లో వాటిలో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ రెసిస్టర్స్ ని వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టర్స్. వేరియబుల్ రెసిస్టర్స్ వచ్చేప్పటికి ఇవి కూడా 3 టైప్స్. వీటి రెసిస్టెన్స్ వాల్యూ మారుతూ ఉంటుంది, వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి ఇవి 3 టైప్స్. ఫస్ట్ వన్ పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ వచ్చేటికి మనం పాత టీవీల్లో వాటిలో అలాగే ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా చూస్తున్నట్లయితే దాని రెసిస్టివ్ వాల్యూ మారుతూ ఉంటుంది. రెసిస్టివ్ వాల్యూ మారడం వల్ల దాంట్లో పాస్ ఆన్ అయ్యేటువంటి కరెంట్ వాల్యూ మారుతుంది, దెన్ ఫ్యాన్ స్పీడ్ కూడా మారుతూ ఉంటుంది. సో అలా పొటెన్షియోమీటర్ని బేస్ చేసుకుని ఇక్కడ రెసిస్టెన్స్ మారుతూ ఉంటుంది. In potentiometer, there are 3 terminals and a rotating shaft, which when rotated changes the value of resistance. Resistance మారుతూ ఉంటుంది అనమాట. షాఫ్ట్ రొటేటింగ్ షాఫ్ట్ బేస్ చేసుకుని వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ మారుతూ ఉంటుంది. The potentiometer has a resistive track which is made up of resistive material. అలాగే when the wiper is rotated the amount of resistance changes. సో ఇక్కడ ఫిక్స్ చేయాలని ఏం లేదు రెసిస్టెన్స్ వాల్యూని, ఎంత తక్కువలో నుంచి దాని మ్యాక్సిమం లిమిట్ వరకు కూడా మారుస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ టైపు ఎల్డిఆర్, లైట్ డిపెండెంట్ రెసిస్టర్. ఎల్డిఆర్ అంటాం షార్ట్ ఫామ్ లో. సో ఇది ఏం చేస్తుంది, లైట్ యొక్క ఇంటెన్సిటీని బేస్ చేసుకుని ఈ రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం క్రికెట్ స్టేడియంలో అట్లా చూస్తూ ఉంటాం కదా, ఆ టైప్ అన్నమాట. సో లైట్ డిపెండెంట్ రెసిస్టర్స్ హ్యావ్ ఏ ఫోటో సెన్సిటివ్ ట్రాక్ మేడ్ అప్ ఆఫ్ cadmium and silicon which is sensitive towards the light. మనకి చిన్నగా దొరుకుతుంది ఎలక్ట్రికల్ షాపుల్లో, ఎల్డిఆర్ అంటే దొరుకుతుంది, ఫోటో సెన్సార్ కింద చెప్పుకోవచ్చు. దాన్ని రెసిస్టెన్స్ గా వాడతాం. స్ట్రీట్ లైట్స్ లో వాటిల్లో మనం సెన్సార్స్ గా ఇక్కడ దీన్ని వాడతాం అన్నమాట. అంటే ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్, దానికి ఆపరేటింగ్ అంతా కూడా లైట్ అయి చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్ వర్షన్ థర్మిస్టర్స్. సో థర్మిస్టర్స్ వచ్చేప్పటికి ఏంటంటే హీట్ ని బేస్ చేసుకుని రెసిస్టెన్స్ అనేది హీట్ పెంచుతూ ఉంటే రెసిస్టివిటీ తగ్గుతుంది. ఆ టైప్ ఆఫ్ రెసిస్టర్స్ ని మనం థర్మిస్టర్స్ అంటాం. ఇవి కూడా మనకి 2 టైప్స్ కి అవైలబిలిటీ ఉన్నాయి, ఎన్టీసీ అండ్ పీటీసీ. ఎన్టీసీ అంటే నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, అలాగే పీటీసీ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉన్నటువంటి థర్మిస్టర్స్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్
Explain how the color coding is benefited in finding the value of a resistor. ఇది 10 మార్క్స్ కి రావడానికి అవకాశం ఉంది. కలర్ కోడింగ్. సో ప్రతి రెసిస్టర్ కి మనకి కలర్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కలర్ బేస్ చేసుకుని కలర్ బ్యాండ్స్ బేస్ చేసుకుని మనం దాని యొక్క వాల్యూని చెప్పొచ్చు, డైరెక్ట్ కంటితో చెప్పేయచ్చు. సో ప్రతి కంపెనీ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి తయారు చేసేవి, అన్నీ కూడా ఈ కోడ్ ని ఫాలో అవ్వాల్సిందే. సో ఇవి ఈ రెసిస్టర్స్ వచ్చేవాడికి ఓమ్స్ నుంచి మిలియన్స్ ఆఫ్ ఓమ్స్ వరకు కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో కాబట్టి డిఫరెంట్ వాల్యూస్ ని మనం చెప్పాలి అంటే డైరెక్ట్ గా మనం కంటితో చూసి మనం చెప్పేయచ్చు, వితౌట్ యూజింగ్ మల్టీమీటర్ ఆల్సో. సో అది ఎలా అంటే ఇక్కడ మనం ముందు ఇది చెప్పుకునే ముందు ఫస్ట్ సింపుల్ గా మనం ఒక కొటేషన్ ఒక దాన్ని చూద్దాం. బిబి రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాజ్ ఎ వెరీ గుడ్ వైఫ్. వీటిలో బోల్డ్ చేసినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో, బిబి రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాజ్ ఎ వెరీ గుడ్ వైఫ్, ఇవి ఈ బోల్డ్ చేసినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కలర్స్ యొక్క ఆర్డర్ ని చెప్తున్నాయి. బి అంటే బ్లాక్, బి అంటే బ్రౌన్, ఆర్ అంటే రెడ్, ఓ అంటే ఆరెంజ్, వై అంటే ఎల్లో, ఎక్సెట్రా. ఆర్డర్ కూడా చూస్తే 0 to 9 ఆర్డర్ అనేది కలర్స్ కి ఇవ్వటం జరిగింది. 0 to 9. సో అక్కడ చూసినట్లయితే డిఫరెంట్ రెసిస్టర్స్ ని మనం ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ని మనం పైన చూస్తున్నాం. 3 డిజిట్స్ ఉన్నది, 4 డిజిట్స్ ఉన్నది, 5 డిజిట్స్ ఉన్నవి, 6 డిజిట్స్ ఉన్నవి, ఇలా మనం చూస్తున్నాం. సో వీటి కలర్ కోడింగ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది కింద 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తున్నాను. సో అది కాక టాలరెన్స్ అనేది ఒక దాని గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. టాలరెన్స్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ లో వచ్చేటువంటి పర్సంటేజ్ ఎర్రర్ ని మనం ఇక్కడ టాలరెన్స్ అంటాం. ఈ టాలరెన్స్ అనేది మనకి ఇక్కడ ఫోర్ డిజిట్స్ దగ్గర నుంచి కూడా మొదలవుతుంది అనమాట. 4 డిజిట్స్ దగ్గర నుంచి 3 డిజిట్స్ ఉంటే టాలరెన్స్ ప్లస్ ఆర్ మైనస్ 20 ఉంటుంది. కానీ 4 డిజిట్స్ దగ్గర నుంచి కూడా టాలరెన్స్ కి స్పెషల్ కలర్ అనేది మెన్షన్ చేస్తారు. సో చూస్తే ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఇగో ఫస్ట్ 0 to 9, అలాగే సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్, అలాగే ఫోర్త్ డిజిట్ వచ్చేవాడికి మ్యాక్సిమం చెప్పాలంటే మల్టిప్లేయర్ తీసుకుంటాం. సో ప్రతి రెసిస్టర్ లో ఒకవేళ 3 కలర్స్ ఉంటే 2 డిజిట్స్ గాను మూడోది మల్టిప్లేయర్ గాను తీసుకోవాలి. అలాగే 4 ఉంటే 4గిట్లో ఫస్ట్ 2 డిజిట్స్, అలాగే థర్డ్ది మల్టిప్లేయర్, ఫోర్త్ది టాలరెన్స్ కిందకు వస్తుంది. అలాగే 5 కలర్స్ ఉన్నప్పుడు 1 2 3 అలాగే మల్టిప్లేయర్, టాలరెన్స్, ఇలా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే టెంపరేచర్ క్వశ్చన్స్ అనేవి కొన్నిటికి స్పెసిఫిక్ గా రెసిస్టర్స్ కి ఇవ్వటం జరుగుతుంది. సో నెక్స్ట్ దీంట్లో మనం చూస్తే కలర్ కోడింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో నో టాలరెన్స్ బ్యాండ్ కనుక ఉంటే ప్లస్ ఆర్ మైనస్ 20% అనేది వేయాలి. సో 3 బ్యాండ్ రెసిస్టర్స్ కి సంబంధించి ఫస్ట్ బ్యాండ్ ఆరెంజ్ అనుకుందాం, సెకండ్ బ్యాండ్ రెడ్ అనుకుందాం, థర్డ్ బ్యాండ్ వచ్చాడు బ్లాక్ అనుకుందాం. సో దీంట్లో ఆరెంజ్ కలర్ నెంబర్ ఎంత? 3, బిబి రాయ్ కాబట్టి ఓ 3. అలాగే రెడ్ 2 అవుతుంది, 32 వచ్చింది ఫస్ట్ 2 డిజిట్స్ కలిపి. థర్డ్ వన్ బ్లాక్ కాబట్టి బ్లాక్ కి సంబంధించినటువంటి మల్టిప్లేయర్ 10 పవర్ 0 అవుతుంది. 10 పవర్ 0 అంటే 10, 1. సో 32 into 1, 32 ఓమ్స్ అనేది ప్లస్ ఆర్ మైనస్ 20తో ఈ రెసిస్టెన్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ 4 బ్యాండ్ రెసిస్టర్స్ కి సంబంధించి ఇంకో రెడ్ 2, ఆరెంజ్ 3, అలాగే గ్రీన్
మల్టిప్లేయర్ అవుతుంది. మల్టిప్లేయర్కి సంబంధించి 10⁵ గ్రీన్ అనేది 10⁵కి ఇస్తుంది. 10⁵. అలాగే ఫోర్త్ బ్యాండ్ వచ్చేవాడికి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్కి సంబంధించి ±5%. సో రెసిస్టెన్స్ వచ్చేవాడికి ఏమవుతుంది 23 × 10⁵. అంటే సో దట్ ఈస్ 2.3 మెగా ఓమ్స్ అనేది మనం ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ చెప్పుకోవచ్చు. అది కూడా ±5% టాలరెన్స్తో. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ హీటర్ బై రెసిస్టెన్స్. రెసిస్టెన్స్తో ఎలక్ట్రిక్ హీటర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? సో మామూలుగా హీటర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది లోపల వైర్ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ప్లస్ మైనస్కి సంబంధించి మనం ప్లగ్లో పెట్టి ఈ వైర్ ద్వారా కరెంట్ని పాస్ ఆన్ చేస్తే అది ఏం చేస్తుంది, హీట్ని ఇస్తుంది అనమాట. హీటింగ్ ఎలిమెంట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఎనర్జీ. ద ప్రాసెస్ ఆఫ్ రెసిస్టివ్. సో ప్రాసెస్ ఆఫ్ రెసిస్టివ్ అనే దీంతో మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే అటువంటి ప్రాసెస్ని జౌల్ హీటింగ్ అంటాం. నెక్స్ట్, ద ఎలక్ట్రిక్ కరెంట్ పాసింగ్ త్రూ ద ఎలిమెంట్ ఎన్కౌంటర్స్ ద రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ని చూపించి ఏం చేస్తుంది, విచ్ ప్రొడ్యూసెస్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. హీటింగ్ ఎలిమెంట్స్ కంటైన్ ఎలక్ట్రిక్ కరెంట్ విచ్ ఫ్లోస్ త్రూ కాయిల్ ఆర్ రిబ్బన్ ఆర్ వైర్ అండ్ బికమ్ వెరీ హాట్. మనం ఎలక్ట్రిక్ హీటర్ని వాటర్లో డిప్ చేయకుండా జస్ట్ ఎయిర్లో ఉంచి ఆన్ చేస్తే రెడ్గా అవటం అనేది మనం ఖచ్చితంగా గమనిస్తాం. ముట్టుకుంటే మనకి వేడిగా వాత కూడా పడుతుంది. సో ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని పాస్ చేయటం ద్వారా హీట్ని కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్. స్పాన్స్ అవుట్వర్డ్ ది every direction. So as a result, heating element provides a steady electrical component that produces heat when a large electric current flows through it. So ఎక్కువ మొత్తంలో కరెంట్ని పాస్ ఆన్ చేయటం ద్వారా రెసిస్టెన్స్ పెరిగి హీట్ ఫామ్లోకి మారటం అనేది ఇక్కడ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, explain how the resistors is used as fuse element. ఫ్యూజ్ ఎలిమెంట్ అది కూడా వైరే, ఫ్యూజ్ ఎలిమెంట్. సో ఫ్యూజ్ అనేది సేఫ్టీ డివైస్. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది బ్రేక్ అవ్వకుండా ప్రికాషనేట్గా మనం ఈ ఫ్యూజ్ని, ఎలక్ట్రిక్ ఫ్యూజ్ని వాడడం జరుగుతుంది. ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో కరెంట్ అనేది దాని ద్వారా పాస్ అవుతుందో ఈ ఫ్యూజ్ అనేది కరిగిపోతుంది అనమాట. కరిగిపోయి లోడ్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏదైతే ఉందో దాని వైపుకి ఆ ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి కరెంట్ పాస్ ఆన్ అవ్వకుండా ఇది కరిగిపోయి ఇది డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ ప్రొటెక్టింగ్ ఎక్విప్మెంట్, they are also used as safety measures to prevent any safety hazards to human. సో మనకి ఇంట్లో ఏదైనా రిపేర్ చేయాలన్నా ఏం చేయాలన్నా ముందు మనం చేసేది మెయిన్ ఆఫ్ చేసి ఫ్యూజ్ అనేది పీకేస్తాం. సో ఫ్యూజ్ అనేది ఎందుకు పీకుతున్నాం, సో సేఫ్టీ హెజార్డ్స్ కోసం. The fuse wire is an electrical fuse is selected in such a way that it does not face any damage when the normally sufficient amount of current flows through the circuit. However, when an excessive amount of electrical current flows through the fuse wire, on heating effect, current causes the fuse wire to melt. ఫ్యూజ్ కరిగిపోయేట్టుగా చేసి రిమైనింగ్ లోడ్ని కాపాడుతుంది. సో కాబట్టి
ఫ్యూజ్ వైర్ని మనం సెలెక్ట్ చేసుకునేప్పుడు కూడా ఏం చేయాలి, లో మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి మెటీరియల్ని మాత్రమే అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, క్లాస్ చాలా బాగా అర్థమైంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.